ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో 100% ఆదివాసులతోనే ఉద్యోగాల భర్తీలు చేయాలని ఇటీవల ప్రత్యేక డిఎస్సి ద్వారా గిరిజనేతరులకు అల్లూరి ఏజెన్సీలో ఏర్పాటు చేసిన ఉద్యోగాలను తక్షణమే రద్దు చేస్తూ వాటిని స్థానిక నిరుద్యోగ యువతకు ఏర్పాటు చేయాలంటూ పాడేరు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని ఆదివాసీ గిరిజనులు నిర్వహించారు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ, ఆదివాసీ నిరుద్యోగ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో స్థానిక నిరుద్యోగ యువత, ఆదివాసీ యువత పాడేరు అంబేద్కర్ కూడలి వద్ద నుండి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ ఎదుట కొంత సమయం పాటు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు వారిని సంప్రదించి వారికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించిన సందర్భంగా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగాల డిమాండ్ చేస్తూ వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలని చెప్పేసి, ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి, గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు ఇచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకున్నటువంటి డిమాండ్ వెంటనే పరిష్కారం చేయకపోతే ఉద్యమం చాలా తీవ్రంగా బయటకు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ తర్వాత పిఓ గారు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. పిఓ గారు చెప్పిన తర్వాత ఆ పిఓ గారు మాకు అనుకూలంగా మాకు ఈ సమస్య పరిష్కార దిశగా ఆలోచించకపోతే రేపు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఉద్యమానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని వహించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. వీటికి సంబంధించి గతంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈ రోజు 4 ఐటీడీఏలో జరుగుతూ ఉంది. ఈ నెల 18వ తారీఖున మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో మొత్తం సమావేశమై నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఉద్యమం చాలా తీవ్రంగా చేస్తాం. వాటికి సంబంధించి ఏదైనా కూడా మా ఈ ఉద్యమంలో ఏం జరిగినా కూడా పూర్తిగా ఈ ప్రభుత్వానికి బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.